సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లియర్గా చూడండి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఏంటది? మనకి క్లియర్గా చూడండి, టెట్ జూన్ 2026 అంటే మనకేంటి నెక్స్ట్ మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది అంటే జూన్లో. ఓకే, జూన్లో మనకి ఎగ్జామ్ అనేది ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఓకే, ఇక్కడ క్లియర్గా చూడండి, టీజీ టెట్ జూన్ 2026. ఓకే, మనకి జూన్లో అయితే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తున్నాడు, అవునా? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండే ఛాన్స్ ఉందంటే క్లియర్గా చూడండి, బిట్వీన్ 15th నుంచి మనకి 30 వరకు, అవునా? జూన్ మనకి 15th నుంచి, ఓకే, 30 వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. క్లియర్గా చూడండి, ఎగ్జామ్స్ అనేవి 15th నుంచి 30 వరకు ఉంటాయి. ఓకే, ఇన్ డీటెయిల్గా మనకి నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, క్లియర్గా చూడండి, ఈ ఎగ్జామ్కి ఎవరెవరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే క్లియర్గా చూడండి, ఆల్ క్యాండిడేట్స్ హూ పొసెస్, క్లియర్గా చూడండి, డిఈడి, డిఈడి, బిఈడి, ఓకే, లాంగ్వేజ్కి సంబంధించిన పండిట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మనకి టెట్ మనకి తెలంగాణలో జరగబోయే జూన్లో జరగబోయే ఎగ్జామ్కి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, క్లియర్గా చూడండి, ఈ టెట్ ఎగ్జామ్ అనేది ఎలా జరిగే ఛాన్స్ ఉంది అంటే క్లియర్గా చూడండి, 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, టెట్ ఎగ్జామ్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, ఏంటవి అంటే పేపర్ 1 అలాగే పేపర్ 2. ఓకే, పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2 ఎవరు రాయాలి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, పేపర్ 1 ఎవరు రాస్తారు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎవరైతే టీచ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి పేపర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు పేపర్ 1 ఎగ్జామ్ రాస్తారు. పేపర్ 2 ఎవరు రాస్తారు? 6th నుంచి 8th వరకు. ఓకే, 6th to 8th వరకు ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళు పేపర్ 2 ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, లేదు ఫస్ట్ నుంచి మేము 8th క్లాస్ వరకు టీచ్ చేయాలి అనుకుంటున్నాము, ఫస్ట్ టు 8th క్లాస్ వరకు అనుకుంటే వాళ్ళు ఏంటి అంటే బోత్ పేపర్ 1 అలాగే పేపర్ 2 ఈ 2 పేపర్స్ కూడా వాళ్ళు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ రకంగా మనకు క్లియర్గా ఎవరు ఏ పేపర్ రాయాలి అనేది ఒకసారి క్లియర్గా చూసాం కదా. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇంకా ఏమి ఇచ్చాడో క్లియర్గా చూడండి. ఓకే, టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్. ఓకే, క్లియర్గా చూడండి, ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఆర్ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ టీజీ టెట్. ఓకే, కండక్టెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సీటెట్. ఓకే, క్లియర్గా చూడండి, మనకి ఏంటి అంటే లోకల్ అథారిటీ కానివ్వండి, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా టీచ్ చేసే వాళ్ళందరూ కూడా మనకి టెట్ ఎగ్జామ్ అనేది రాయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, పేపర్ 1 అనేది ఎవరు రాస్తారు అంటే క్లియర్గా చూడండి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఏంటి, ఎస్జిటి. ఓకే, ఎస్జిటి వాళ్ళు ఉంటారు కదా, ఎస్జిటి వాళ్ళు పేపర్ 1 ఎగ్జామ్ రాస్తారు. అలాగే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్. ఓకే, మనకి హెడ్ మాస్టర్స్ ఎల్ఎఫ్ఎల్లో వర్క్ చేయాలనుకున్న ఎల్ఎఫ్ఎల్, అలాగే లోకల్ బాడీ స్కూల్స్లో చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మనకి పేపర్ 1 ఎగ్జామ్ అనేది రాస్తారు. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 ఎవరు రాస్తారు అంటే క్లియర్గా చూడండి, స్కూల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, స్కూల్ అసిస్టెంట్స్ అలాగే లాంగ్వేజ్ పండిట్స్, పర్టికులర్గా మనకి తెలుగు పండిట్ కానివ్వండి, ఇలా కొన్ని పర్టికులర్గా ఒక లాంగ్వేజ్కి సంబంధించిన పండిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్లో హెడ్ మాస్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా మనకి పేపర్ 2 ఎగ్జామ్ అనేది రాస్తారు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, మనకి డేట్ అలాగే టైమింగ్స్ సంబంధించింది. నోటిఫికేషన్లో ఎలా ఇచ్చాడు అంటే ఆల్రెడీ మనం చెప్పాము, ఎగ్జామ్ డేట్స్ అనేది 15th నుంచి 30 వరకు ఉంటాయి. జూన్ 15th నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే క్లియర్గా చూడండి, మార్నింగ్ సెషన్ టైమింగ్స్ అలాగే ఆఫ్టర్నూన్ 2 సెషన్స్లో జరుగుతాయి మనకి ఎగ్జామ్స్ అనేది, అయితే మార్నింగ్ లేదంటే ఆఫ్టర్నూన్. మార్నింగ్ అయితే ఎలా ఉంది, 9 AM టు క్లియర్గా చూడండి 9 AM నుంచి 11:30 AM వరకు ఉంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ అయితే ఎలా ఉంది, 2 PM టు 4:30 PM అనేది మనకి 2 సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఎగ్జామ్ ఫీ అనేది ఎలా ఉంది. ఓకే, క్లియర్గా చూడండి, జనరల్ అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 750 రూపీస్ అనేది మనకి ఎగ్జామ్ ఫీ అనేది ఉంది. ఓకే, ఫర్ ఐదర్ ఓన్లీ పేపర్ 1 ఆర్ ఓన్లీ పేపర్ 2, అలాగే 1000 రూపీస్. ఓకే, క్లియర్గా చూడండి, మనకేంటి 750 రూపీస్. క్లియర్గా చూడండి,
ఓన్లీ ఏదో ఒక సింగిల్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదో ఒక పేపర్ మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఎంత ఉంది ఫీ అనేది 750 రూపీస్ ఉంది. లేదు మేము రెండు అప్లై చేసాం పేపర్ 1 అలాగే పేపర్ 2 అనుకుంటే వాళ్ళకి ఎంత ఉంది ఫీ అంటే 1000 రూపీస్ ఉంది ఫర్ బోత్. ఓకే, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ ఉంది. ఓకే, క్లియర్గా చూడండి. నెక్స్ట్ సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, సో అప్లికేషన్ అనేది మనం ఎప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా చూడండి. సో మనకి ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 లోపు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 15 డేస్ మనకు టైం అనేది ఇచ్చాడు ఆన్లైన్లో అప్లై చేయడానికి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, పేపర్ 1 అలాగే పేపర్ 2 అనేది ఎవరు ఎలిజిబుల్ అనేది మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాము క్లియర్గా. నెక్స్ట్ సో స్ట్రక్చర్ అనమాట. ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఎలా ఉంటుంది, ఓకే, సిలబస్ ఎలా ఉంటుంది. సో ఇదంతా మనం ఒకసారి క్లియర్గా చూసి ఎగ్జామ్ అనేది మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, టోటల్గా 150 మార్క్స్కి ఉంటుంది. అవునా? సో క్లియర్గా చూడండి. దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ అని మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూద్దాం. టోటల్గా మనకి ఎన్ని ఉంటాయంటే 150 మార్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సో జనరల్గా మనకు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే రిజర్వేషన్ వైజ్గా మనకి ఎలా ఇచ్చారో చూడండి. జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏంటి 60% అండ్ అబోవ్ వస్తే వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయినట్టు, పాస్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ బీసీ వాళ్ళకి మనం తీసుకుంటే 50% అండ్ అబోవ్ ఉండాలి. ఎస్సీ అలాగే ఎస్టీ వాళ్ళకి తీసుకుంటే 40% అలాగే అంతకంటే ఎక్కువ అనేది మనకి మినిమం ఎంత, మనకి ఎస్సీ ఎస్టీకి అంటే 40%, బీసీకి అయితే మినిమం 50% రావాలి. జనరల్ వాళ్ళకైతే మనకి మినిమం 60% వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు, పాస్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ వ్యాలిడిటీ పీరియడ్ అనమాట. సో మనం టెట్ ఎగ్జామ్ రాసాము, మనకు మార్క్స్ వచ్చాయి. ఆ వచ్చిన రిజల్ట్ అనేది ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెయిటేజ్ అనేది క్లియర్గా చూడండి. టెట్ స్కోర్ నుంచి ఆల్రెడీ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి సో మనకి ఎంత వెయిటేజ్ అనేది తీసుకుంటారంటే 20% వెయిటేజ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సో క్లియర్గా చూడండి ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్. మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు? సో ఏప్రిల్ 13కి రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 15th నుంచి మనకి 30 వరకు అప్లై చేసుకోవడానికి మనకి సో క్లియర్గా మనకి డేట్స్ అనేది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేది మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు? జూన్ 9th మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి? జూన్ 15th నుంచి జూన్ 30 వరకు. ఓకే, ఎగ్జామ్ టైమింగ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇది మార్నింగ్ షిఫ్ట్ 9 నుంచి 11:30 వరకు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే మనకి 2 నుంచి 4:30 వరకు మనకి టైమింగ్స్ ఇచ్చాడు. ఓకే, సో రిజల్ట్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అంటే మనకి జూలై 28 నుంచి జూలై 31 మధ్యలో మనకి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉందని చెప్పేసి నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ అయితే ఇదంతా చూసాం కదా, మరి ఎలా అప్లై చేయాలి? ఓకే, నోటిఫికేషన్ చూసాం. ఓకే ఓకే అప్లై ఎలా చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. ఓకే, సో క్లియర్గా చూడండి. మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మనకి ఏమొస్తుందంటే క్లియర్గా చూడండి, ఈ మెనూ అనేది మనకు ఓపెన్ అవుతుంది. హోమ్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్ అండ్ అలాగే కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. సో మన హోమ్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇది అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫస్ట్ మనం ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫీ పేమెంట్ కనుక నేను ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఎలా వస్తుందంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఫీ పేమెంట్ నేను క్లిక్ చేసి సో ఆధార్ నెంబర్ అనేది మనకి టైప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, గో అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. ఇక్కడ మనకేంటి ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్, అలాగే మెయిల్ ఐడి, వాళ్ళ యొక్క మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ. ఓకే, సో ఆర్ యూ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్? ఓకే, సో ఇది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని టైప్ చేయండి. సో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళ కాదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ అనమాట. మీరు పేపర్ 1కి అప్లై చేస్తున్నారా, పేపర్ 2కి అప్లై చేస్తున్నారా అనేది మనకి ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. నెక్స్ట్ ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్, ప్రజెంట్ మీరు ఏమైనా టీచర్ లాగా వర్క్ చేస్తున్నారా అనేది. సో ఇక్కడ మీరు ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఎవరైనా టీచర్ లాగా వర్క్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి. ఓకే,
నెక్స్ట్ పాస్ట్ ఆర్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. మీరు ప్రజెంట్ ఎగ్జామ్కి మీరు టెట్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు అంటే మీరు ఆ కోర్స్ని ఆల్రెడీ కంప్లీట్ చేశారా, లేదంటే ప్రజెంట్ ఇప్పుడు స్టడీ చేస్తూ ఉన్నారా అనేది మనకి సో ఇక్కడ అడుగుతున్నారు. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అట్లా ఉంటారో వాళ్ళందరూ పర్సూయింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కర్సర్ ఓపెన్ చేస్తే ఇక్కడ సో అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఆల్రెడీ మీరు కంప్లీట్ చేస్తే పాస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ గాన్ త్రూ ది డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని చూసారా లేదా అనేది ఇక్కడ అడుగుతున్నాను. ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో పేమెంట్ టైప్ మనం ఫీ పేమెంట్ చేయడానికి కదా ఇదంతా చేస్తుంది. పేమెంట్ అనేది మీరు యూపీఐలో చేస్తారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తారా, ఇలా అనేది ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో మీ రిజర్వేషన్ బట్టి మీకు ఇక్కడ ఫీ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. ఇది టైప్ చేయండి. ఇక్కడ ఏదైతే క్యాప్చా వస్తుందో అదే క్యాప్చా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి డిక్లరేషన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి పేమెంట్ చేయడానికంటే ముందు ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ పేమెంట్ అనేది అవుతుంది. పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంది. క్లియర్గా చూడండి ఆధార్ నెంబర్. నెక్స్ట్ ఏంటి, మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక జనరల్ నెంబర్ అనేది వస్తుంది. ఆ జనరల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఓకే, సో మనం ఇది ఓకే కొడితే మనం అప్లికేషన్లోకి ఎంటర్ అవుతాం. ఈ బటన్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లియర్గా చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది, ఇప్పుడు మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది కదా, అది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ అప్లికెంట్ యొక్క నేమ్ ఎస్ఎస్సిలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, మీ తెలంగాణ వల్ల కాదా అనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో టైప్ చేయండి. అప్లికెంట్స్ యొక్క ఆధార్ నెంబర్, మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్, మీరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ అడుగుతున్నాడు, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ, మీ యొక్క కమ్యూనిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అంటే మీ మొబైల్ నెంబర్ కాకుండా సపోజ్ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వస్తే మీ రికవరీ కోసం ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వమని అడుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, మీ కజిన్ కానివ్వండి, మీ బ్రదరో ఫాదరో ఎవరిదైనా సరే ఒక నెంబర్ అనేది ఆల్టర్నేట్గా ఇక్కడ టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్ యు ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. ఓకే, మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని టైప్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఓకే, సో ఇక్కడ 2 అడుగుతుంది అనమాట, ఫస్ట్ సెకండ్. మోస్ట్లీ ఇవి ఎలా అంటే మన ఎస్ఎస్సిలో ఏవైతే ఉంటాయో అవే టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్, మీరు ప్రజెంట్ టీచర్ లాగా వర్క్ చేస్తున్నారా. నెక్స్ట్ పాస్ట్ ఆర్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, సేమ్ ఇందాక మనకు అడిగారు కదా, మీరు ఎగ్జామ్ రాయడానికి మీరు ఆల్రెడీ ఈ కోర్స్ని స్టడీ చేశారా లేకపోతే స్టడీ చేస్తున్నారా అనేది సో ఇక్కడ మీరు ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ప్రజెంట్ ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు ఎలా వస్తుంది, ఐఎమ్ పర్సూయింగ్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ హ్యావ్ యూ గాన్ త్రూ ది డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు డీటెయిల్గా నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసారా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ చూడండి కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్. ఓకే, మన యొక్క అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబర్, నెక్స్ట్ మండల్, కాలనీ, స్ట్రీట్, విలేజ్, అలాగే మండల్, మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, అలాగే స్టేట్, నెక్స్ట్ పిన్ కోడ్. సో ఇవన్నీ నార్మల్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్, ఇక్కడ ఎగ్జామ్ పేపర్ యొక్క డీటెయిల్స్ చూడండి. అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ అంటే మీరు పేపర్ 1కి అప్లై చేస్తున్నారా, పేపర్ 2కి అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ అడుగుతుంది. ఓకే, లాంగ్వేజ్ చూజన్ ఫర్ పేపర్ 2, మీరు ఏ లాంగ్వేజ్కి పేపర్ సపోజ్ నేను పేపర్ 2 అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నాను. ఈ పేపర్ 2 ఎగ్జామ్ని మీరు ఏ లాంగ్వేజ్లో చూడాలి అనుకుంటున్నారు, ఏ లాంగ్వేజ్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు తెలుగు, హిందీ, ఉర్దూ ఇవన్నీ కూడా ఉంటాయి, ఇంగ్లీష్ ఇవన్నీ. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ ఇక్కడ క్లిక్ చేసి మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి.
నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ పేపర్ 2 అంటే ఇక్కడ పేపర్ 2 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం పేపర్ 2 ఇచ్చాం కాబట్టి. ఓకే, మీరు క్వశ్చన్ పేపర్ కూడా ఏ మీడియంలో చూడాలి అనుకుంటున్నారు, తెలుగా ఇంగ్లీషా, సో ఉర్దూ ఏది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఒకసారి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇది ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 2. ఓకే, సో క్లియర్గా చూడండి, పేపర్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 2015 తర్వాత ఎవరైతే చేశారో, ఓకే, ఈ కోర్సెస్ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ బిఈడి ఆర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు ఏంటి అంటే, సో December 23rd, 2015 తర్వాత కనుక చేస్తే సెలెక్ట్ 1 ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అంతకంటే ముందే December 2015లో December 23rd కంటే ముందే కనుక మీరు కోర్స్ కంప్లీట్ చేసినట్టయితే సెకండ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సో ప్రొఫెషనల్ కోర్సు డీటెయిల్స్. ఓకే, సో క్లియర్గా చూడండి, ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 2. ఓకే, సో మీరు ఏ కోర్స్ చేశారు, బీఈడి చేశారా, బీఈడిలో స్పెషల్ ఎడ్యుకేషన్, సో మీరు ఇక్కడ ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశారో ఆ ఆప్షన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీడ్ ఆర్ స్టడీయింగ్. ఓకే, సో మీరు ఎక్కడ స్టడీ చేశారో, గవర్నమెంట్ కాలేజ్లోనా, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనా, ప్రైవేట్ కాలేజెస్లోనా, సో మీరు మీ పర్టికులర్ కోర్స్ అనేది ఎక్కడ స్టడీ చేశారో అనేది ఇక్కడ ఆప్షన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ నేమ్ ఆఫ్ ది ప్రొఫెషనల్ కోర్స్, అంటే మీరు ఈ కోర్స్ని ఏ పర్టికులర్ కాలేజ్లో కంప్లీట్ చేశారో అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఆఫర్డ్ ఫర్ పేపర్ 2 అప్లైయింగ్ ఫర్ 6th to 8th. ఇక్కడ మనం ఆల్రెడీ పేపర్ 2 అని ఇచ్చాం కాబట్టి దానికి పర్టికులర్గా సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఓకే, పేపర్ 2లో మీరు ఏది మ్యాథ్స్ అండ్ సైన్సా లేదంటే సోషల్ స్టడీసా ఏది అనేది ఇక్కడ మీరు ఆప్షన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సో క్లాస్, డిస్ట్రిక్ట్, స్టడీ టైప్ అండ్ స్కూల్ అండ్ విలేజ్. ఓకే, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్, ఓకే, ఫస్ట్ నుంచి 7th వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు. ఓకే, రెగ్యులర్ స్టడీ టైప్ అంటే రెగ్యులరా లేకపోతే సో మనకి పార్ట్ టైం లాగాను ఇర్రెగ్యులరా, ఏ స్కూల్లో చదివారు అనేది మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి 7th వరకు అన్ని కూడా డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీరు ఏ లోకల్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ అనేది మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ డిగ్రీ ఇన్ ది ఓపెన్ మోడ్. సో మీరు డిగ్రీ అనేది ఓపెన్ మోడ్లో చేశారా లేదా అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్. మీరు ఇంతమందికి ఎప్పుడైనా టెట్ ఎగ్జామ్ అనేది రాసారా. ఓకే, ఒకవేళ రాస్తే ఎస్ అని టైప్ చేయండి, రాకపోతే నో అని టైప్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైతే నో అని పెట్టండి, ఆల్రెడీ రాసిన వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీరు ఆల్రెడీ కనుక ఎగ్జామ్ రాసినట్టయితే ఓకే, సో మనకి అడుగుతుంది అనమాట 2011లో కనుక మీరు రాస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏంటి, 2011లో మీ హాల్ టికెట్ ఏంటి. ఒకవేళ మీరు 2012లో రాశారు అప్పుడు మీ హాల్ టికెట్ ఏంటి, మీరు ఏపీలో రాశారా, క్లియర్గా చూడండి, తెలంగాణలో రాశారా, క్లియర్గా అడుగుతుంది అనమాట. ఏ ఇయర్లో రాశారో, ఎప్పుడు రాశారు, రాస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా కూడా మనకు అడిగాడు, జస్ట్ శాంపుల్గా కొన్ని మాత్రమే తీసుకుని. ఓకే, నెక్స్ట్ చూడండి, టెస్ట్ సిటీఆర్ రీజనల్ సెంటర్ డీటెయిల్స్. ఓకే, సో మనకి ఏంటి అంటే మీరు సెంటర్ అనమాట, ఎగ్జామ్ యొక్క సెంటర్ మీరు ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇస్తున్నాడు, హైదరాబాద్ ఇస్తున్నారా, ఓకే, సో మీ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారో అనేది మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏ ఆప్షన్ వేసి ఇస్తారు, సపోజ్ హైదరాబాద్ ఇచ్చారు అనుకోండి, మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఫస్ట్ హైదరాబాద్లోనే పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీ ఇష్టాన్ని బట్టి ప్రియారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఏంటి, ఫోటో అలాగే సిగ్నేచర్. ఓకే, సో ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, అలాగే సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఫోటో యొక్క సైజ్ అనేది లెస్ దెన్ 200 KB ఉండాలి. ఓకే, సో ఓకే, సైన్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, లెస్ దెన్ 50 KB అని ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. సో అంతా మనం సెట్ చేసిన తర్వాత ఫైనల్గా ఏంటి, డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అనేది కంపల్సరీగా కొట్టాలి. ఈ ప్రివ్యూ ఎందుకు అంటే
కంప్లీట్గా మీరు ఏదైతే ఇప్పటివరకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో అదంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ నేమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా వస్తుంది. ప్రివ్యూ అనేది కంపల్సరీగా చెక్ చేసుకున్నాక అయితే సబ్మిట్, లేదంటే బ్యాక్. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి, మీరు పెట్టినాయి అంటే సబ్మిట్ కొట్టండి. లేదు చిన్న చిన్న మన మిస్టేక్స్ ఉన్నాయి అంటే అప్పుడు బ్యాక్ ఆప్షన్ కొట్టి మళ్ళీ మీ ఫామ్లో ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో కరెక్షన్ చేసి అప్పుడు సబ్మిట్ అనేది మీరు కొట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా టెట్కు సంబంధించి సో మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే కంప్లీట్గా ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. కాబట్టి సో ఇంకా ఎవరికైనా సరే అప్లికేషన్ ప్రాసెస్ పైన కానివ్వండి, టెట్ నోటిఫికేషన్ పైన కానీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్, మీ డౌట్ అనేది కామెంట్ చేయండి. సో మీ అందరి కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. So thank you all. See you in the next video.